మొన్న జరిగినటువంటి పరిస్థితి గమనించినప్పుడు గవర్నర్ గారు ఈవేళ గవర్నర్ స్థానంలో ఉన్నారు వారు, కానీ ఒకప్పుడు ఆయన ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి న్యాయమూర్తి, అయినా అద్భుతమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి పెద్దల వారు. అలాంటి వ్యక్తి యొక్క ఉపన్యాస సందర్భంలో వారిని మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో వారిని ప్రసంగం మీద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మాట్లాడండి సార్. ముందునే అడ్డగుంటుకుంటే ఎలాగ సార్? మీరు అరగంట వింటున్నారు, అక్కడ నేను మాట్లాడుతుంటే ముందు వెంటనే అడ్డపెట్టేస్తే ఎలా సార్? అంటే ఇంకేమి సభలో జరిగిన విషయాన్ని కూడా ప్రస్తావించొద్దు, సభలో జరిగిన విషయాన్ని కూడా మీరు ప్రస్తావించొద్దంటే ఇంకేమిటి అధ్యక్ష? ఇప్పుడు అక్కడ అరగంట విన్నారు, 3 నిమిషాలు అన్నారు, నేను ఇంకా మొదలు పెట్టుకుంటాను. ఉండకూడదు అధ్యక్ష, మీరు ఆ చైర్ లో ఉన్నారు, మమ్మల్ని మన్నించాలి అధ్యక్ష. కాదు, మీరు మొదలు పెట్టండి. నేను మొదలు పెడుతుంటే మరి మీరు మధ్యలో మొదలు పెట్టుకోకుండా సభలో ఇంకేమీ అనకూడదు అధ్యక్ష. అంతసేపు నేను మాట్లాడుతుంది, నా మాట వినండి అధ్యక్ష. మీరే వినకపోతే ఇంకెవరు వింటారు అధ్యక్ష? కంటిన్యూ ప్లీజ్ ప్లీజ్. బాబు ఆగయ్యా. వారు వచ్చారు, కాగితాలు చింపి అంత ప్రముఖుడి మీద విసిరేసి వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చారు, వీరు చక్కగా సభ నిర్వర్తిస్తున్నారు, వారు కూడా ఉంటే అంటే దానికోసమే వచ్చారా అనే భావన కలగడం, దాని మీద మాట్లాడడం సభ్యుడిగా నా బాధ్యతగా భావించి నేను ఈ విషయాన్ని మీ ముందు ఉంచడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం అంటే దాన్ని అనేక రకాలుగా ఇది ఒక మల్టీ డైమెన్షనల్ ప్రసంగంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. నేను సభలో అనేక సందర్భాల్లో గమనిస్తున్నాను. మల్టీ డైమెన్షనల్ అని నేను ఎందుకు చెప్పానంటే, ఒక 3 అంశాల మీదే మనం ప్రధానంగా వచ్చిన మొట్టమొదటిసారి 4,000 రూపాయలు ఇచ్చారు. మీరు 3,000 ఇవ్వడానికి మీకు 5 ఏళ్ళు పట్టింది. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు లేచి మేమేమన్నామంటే ప్రతి నెల 3,000 అని అనలేదు, 3,000 అని అనలేదు, 2,250, 2,200, 500 అలాగన్నాం అని అన్నారు. ఇప్పుడు 4,000 చేసినటువంటి పెన్షన్ని ఇంకా కావాలి అధ్యక్ష. బీహార్లో పేద రాష్ట్రమైనటువంటి బీహార్లో వినండి ప్లీజ్, వినారు మీరు. అధ్యక్ష ప్లీజ్ ఎల్ఓపి గారు. అధ్యక్ష, సభ్యుని కూర్చోమరండి. సభ్యుని కూర్చుంటే మాట్లాడతా. దయచేసి సభ్యుని కూర్చొని మాట్లాడతాను. ఎల్ఓపి గారు మాట్లాడతారు. అధ్యక్ష, గవర్నర్ గారి తాలూకా ప్రసంగం మీద ధన్యవాద తీర్మానంలో సభ్యులు వారి అభిప్రాయాలు చెప్పచ్చు. వారు గౌరవ సభ్యుడు మాట్లాడినప్పుడు నా పేరుని మెన్షన్ చేసి ఈ ప్రసంగంలో నేను నిన్న కానీ ఇవాళ కానీ ఎక్కడ నేను మాట్లాడకుండా ఏదో 2,000 కాదు 2,500, 3,500 అని ఎగతాళిగా ఆయన ఏదో ప్రత్యేకించి మేము ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడడం సభ్యుల తాలూకా ముందు దాన్ని నిద్ర చేసుకోవాలి. ఎందుకంటే ఒక బాధ్యత వ్యక్తిగా, ఒక బాధ్యత సభ్యుడిగా దయచేసి బాధ్యత సభ్యుడిగా మా బాధ్యతని గుర్తరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది సమస్య ఇది కాదు అని చెప్పాము. ఇప్పుడు చెప్పాము 4,000 పెన్షన్ ఇచ్చారు, మేము 3,000 ఇచ్చాము, చాలా సంతోషం అని చెప్పారు.
3,000 రూపాయల పెన్షన్ మీరు ఇచ్చారు, మేము ఇచ్చాము, మీరు 4,000 ఇచ్చారు, చాలా సంతోషం అని చెప్పాము. ఇందాక వచ్చినప్పుడు 4,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయంటే అది కాదు, వాస్తవ విరుద్ధం, అది వాస్తవం కాదు, నేను కూడా ఎడ్యుకేట్ చేశాను అనే అంశం చెప్పాను. కానీ ఇప్పుడు ఆయన దాన్ని ఎత్తుకుంటూ సందర్భంలో నా పేరుని మాట్లాడమని దయచేసి కాదు, ఆ రికార్డులను తొలగించండి, సబ్మిట్ మాట్లాడమని మేము మాట్లాడతాం. కానీ సోమవీర్రాజు గారు ఇది జూనియర్ సభ్యుడు కాదు, ఆయన సీనియర్ ఇంతకుముందు కూడా సభలో ఉన్నాడు. కాబట్టి సభా గౌరవాన్ని, మన పెద్దల గౌరవాన్ని పాటిస్తూ మీ ఇష్టం, మీ అర్థాన్ని ఏదైనా మాట్లాడచ్చు. కానీ హౌస్లో ఉన్న సభ్యులను వచ్చి వేరే చూపెట్టి మాట్లాడడం మాత్రం సమంజసం కాదనేది నా అభిప్రాయంగా చెప్తాను. అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు మాట్లాడారు, 15-20 నిమిషాలు మాట్లాడారు వైకాపా పార్టీకి సంబంధించిన వారు. మేము ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు, ఏమనలేదు. సోమవీర్రాజు గారు ఇప్పుడే మాటతో మొదలు పెడితే దాన్ని తప్పబడితే ఎట్లా అధ్యక్ష? ఆయన ఏమన్నారు, 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేసేదానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది, 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేసేదానికి మేము అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే చేసాం, అది కూడా బ్యాక్లాగ్ కూడా ఇచ్చామని చెప్పారు. దానికి బొత్స గారు ఎందుకు ఫీల్ అయ్యారు? బొత్స గారే అన్నారు ఇట్లా 2,000 రూపాయలని 2,250 రూపాయలు, దాంతో 2,500 రూపాయలని ఆయన అన్నారు. ఆయన కించపరిచే విధంగా ఎక్కడా సోమవీర్రాజు గారు మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్. సోమవీర్రాజు గారు వన్ ఆఫ్ ద సీనియర్ పొలిటీషియన్, సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్. అధ్యక్ష రూల్స్ అని బాగా తెలుసు, దయచేసి అని చెప్పింది క్షుణ్ణంగా వినండి. మీరు మాట్లాడినప్పుడు మేము అబ్జెక్ట్ చేయలేదు, మేము అందరూ విన్నాము, రాసుకున్నాం. మా నిమ్మల రామారెడ్డి గారు రెస్పాండ్ అవుతారు. దయచేసి సోమవీర్రాజు గారికి అవకాశం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా పేరు రికార్డులోకి వస్తుంది. అది నేను అన్న మాటల్ని అవి రికార్డులోకి వస్తాయి. మీకు అక్కర్లేదు రికార్డులు ఉన్నాయి, ఏమున్నాయి పర్వాలేదు, కానీ మాకు మాత్రం ఒక సభ్యత, ఒక సంస్కారం ఉన్నది కాబట్టి చెప్తున్నాం. మాకున్నది కాబట్టి చెప్తాం. నేను రికార్డుల్లో దయచేసి అన్న మాటని నేను అన్నాను, ఏమన్నాను, ఏమడిగాను ఆ రోజు దయచేసి కూర్చొని పర్వాలేదు. 3,000 రూపాయలని మా ప్రభుత్వం 3,000 రూపాయలు ఇచ్చాము, మీ ప్రభుత్వంలో 4,000 రూపాయలు ఇచ్చారు, సంతోషం, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదని చెప్పాను. నేను తీసుకోండి, రికార్డ్ చూసుకోండి. అంతేగాని 5,000 500 ఇచ్చాము, 10 ఇచ్చాము, 50 ఇచ్చాము, అందరూ పేరెత్తకూడదు. అందరూ సభ్యుడి మాట్లాడి ఇంకో సభ్యుడి పేరెత్తు ఎత్తడం అనేది సభా సాంప్రదాయం కాదు. రూలింగ్ ఇవ్వాలి, మీ రూలింగ్ ఇవ్వండి, తమ రూలింగ్ ఇవ్వాలి. ఒక సభ్యుడు మాట్లాడినప్పుడు ఇంకో సభ్యుడి తాలూకుని వేరే చూపెట్టి మాట్లాడడం అనేది సమంజసం కాదు. అది పెద్దల తాలూకు ధర్మం కాదు. అది చెప్పండి మాట్లాడుకోమండి, తప్పు కాదు. మేము వచ్చి 50 రూపాయలు ఇచ్చాము, 100 రూపాయలు ఇచ్చాము మాట్లాడు తప్పు కాదు. కానీ మొత్తాలు ఇచ్చారు కానీ చెప్పారన్న తప్పు. నేను అంటుంది అదే అబ్జెక్షన్ తప్ప నా అబ్జెక్షన్ లేదు. మీ ఇష్టం మాట్లాడుకోవచ్చు. ఇందాక మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పినట్టు 50 రూపాయలు ఇచ్చాం, 100 రూపాయలు ఇచ్చాం, 1000 రూపాయలు ఇచ్చాం చెప్పుకోండి, తప్పు కాదు. కానీ నా పేరు ఎత్తడం తప్పు. అధ్యక్ష ముందు రూలింగ్ ఇవ్వండి, దయచేసి ఇవ్వాలి, ఆ రూలింగ్ ఇవ్వాలి. అదే అడిగి నా అధ్యక్ష, అది నా పేరు ఎత్తకూడదు, నా పేరు ఎత్తకూడదు. మేడం ప్లీజ్ మీరు రూలింగ్ ఇవ్వాలి. ఇన్ ఫ్యూచర్ లో కూడా సభ్యులు మాట్లాడినప్పుడు ఇంకో సభ్యుల గురించి పేరెత్తినప్పుడు దానికి సంబంధం ఉండాలి. అది మళ్ళీ వాకౌట్ చేసేటట్టున్నారు. సో వాకౌట్ చేసే ముందర విషయం అధ్యక్ష, ఆయన ఫీ రింబర్స్మెంట్ గురించి మళ్ళీ మాట్లాడారు కనుక ఐ వాంట్ బ్రింగ్ దట్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. రికార్డులని మేము సబ్మిట్ చేస్తున్నాం. లేదు తప్పు కాదంటే ప్రివిలేజ్ కమిటీ ఉంది, అక్కడ తీసుకోండి, నో ఇష్యూ. సార్ ఏమన్నారు, ఎవరి వైపు చూపించలేదు. ఆయన కాగితం పట్టుకుని ఆయన చదువుతున్నారు. ఆయన నీట్గా చెప్పారు, 1,000 రూపాయల పెన్షన్ మీరు పెంచేదానికి 5 సంవత్సరాలు పట్టింది. మొదటి సంవత్సరం 250 రూపాయలు, రెండో సంవత్సరం 250 రూపాయలు మేము అధికారంలోకి వచ్చిన తొలి సంతకంలో చేశాము, 1000 రూపాయలు పెంచామని సోమవీర్రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అవకాశం ఇవ్వండి, మాట్లాడినాయండి. ఇప్పుడు వాళ్ళ సభ్యులేమో సత్యదూర మాటలని అన్నారు, అబద్ధం అన్నారు. ఇన్ఫాక్ట్ గవర్నర్ స్పీచ్ అబద్ధం అన్నారు. అలాంటి మాటలు మాడకూడదు. హౌస్ రూల్స్ సత్య దూరం అనాలి. మేము అబ్జెక్ట్ చేయలేదు, ఓకే. రైతుల్ని మీరు పట్టించుకోలేదు అన్నారు.
ఇప్పుడు మామిడి రైతులకి ఎవరు ఎంత ఇచ్చారో మాకు తెలుసు. ఎవరు ట్రాక్టర్ తీసుకొచ్చి కరెక్ట్ కార్ వచ్చేటప్పుడు సినిమా లాగా అట్లా పంటేసి కారు ఎక్కించింది ఎవరు చేశారో ప్రజలందరూ చూశారు. డ్రోన్ ఫుటేజ్ ఉంది, మేము అబ్జెక్ట్ చేయలేదు. వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు. రామానాయుడు గారు మాకు రెస్పాన్స్ ఇస్తారు. మేము చాలా క్లియర్ గా ఉన్నాం. దయచేసి సోమవీర్రాజు గారు మాట్లాడాల్సిన అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష. ఇంకా దీనికన్నా ఎక్కువ సాగరిస్తే బాగుంటుంది అధ్యక్ష. మనసు బాధ పెట్టాలనేటువంటి అభిప్రాయంతో నేను మాట్లాడలేదు. ఎంచేతంటే రాష్ట్రం ఈవేళ ఉన్న పరిస్థితుల్లో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనే దాని మీద తప్పకుండా ఈ విషయాన్ని ప్రస్తావించాలి. కాబట్టి నేను వారు సీనియర్ పొలిటీషియను, నేను దాన్ని కాదన్ను. కానీ ఈవేళ ఏ విషయం ఆర్థికంగా సామాన్య మానవులకి సహాయం చేసేటువంటి విషయంలో ఉచిత బస్సు కావచ్చు, అలానే 1500 రూపాయలు ప్రతి మహిళకి అకౌంట్లో వేస్తూ ఉన్నాం, అందరికీ ఇవ్వడం కావచ్చు, రైతుకి ఇచ్చే విషయాలు కావచ్చు, తల్లి ప్రతి పిల్లవాడికి అన్నాను నేను మీ 15,000 ప్రతి విద్యార్థికి. సార్ వీర్రాజు గారు, సార్ నేను మాట్లాడింది విన్నాయండి సార్. నేను ఇప్పటికి 3 నిమిషాలు మాట్లాడలేదు అధ్యక్ష. మాట్లాడండి. నాకు స్పెషల్ మెన్షన్ కూడా నన్ను పర్మిషన్ ఇవ్వలేదు, నాకు పిలవలేదు. ఇది కూడా మాట్లాడనివ్వకపోతే ఎలా సార్ అధ్యక్ష? మాట్లాడనివ్వకపోతే ఎట్లా అండి? వినకపోతే నేను చెప్పే విషయాన్ని ఎవరిని కష్టపెట్టడానికి కాదు. ఆర్థిక పరిస్థితులు దిగ్బంధంగా ఉన్న పరిస్థితుల్లో ఈవేళ ముఖ్యమంత్రి గారు ఎన్ని సందర్భాల్లో ఢిల్లీ తిరిగి ఎన్ని కార్యక్రమాల అవగాహనతో కేంద్రంలో ఉన్నటువంటి అంశాలని సాధన చేసుకుని ఏ విధంగా ఈవేళ ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. సంక్షేమం ఎంతైతే ప్రధానమో ఈ రాష్ట్రంలో అప్పులు చేశారని ప్రతి సందర్భంలోనే అంటారు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అప్పులు గత సంవత్సరం మీరు ఢిల్లీ వెళ్ళేవారు ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు, గత ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వెళ్ళారు. దేనికి వెళ్ళారు? ఈ ముఖ్యమంత్రి గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేకమైన పథకాలు. గత ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ఆర్థికంగా నడవడం చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎఫ్ఆర్బిని పెంచి ప్రతిసారి కూడా కేంద్రం సహాయం చేస్తే ఆవేళ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల ముందుకు వెళ్ళింది. ఈవేళ ఈ ముఖ్యమంత్రి గారు దేనికి వెళుతున్నారు? ఆయన ఒక విజనున్న ముఖ్యమంత్రిగా ఈ వయసులో కూడా నెలకి కనీసం 3 సార్లు ఢిల్లీ వెళ్ళవలసి వస్తుంది రాష్ట్రాన్ని నడపడం కోసం, అభివృద్ధి చేయడం కోసం. ఇది చాలా కష్టం. మీరు వినాలి. మీరు ఎవరు మాట్లాడినా అది పద్ధతి కాదు. మీరెవరు మాట్లాడినా నేనైతే మాట్లాడను. మీరు మాట్లాడితే దానికి అర్థం లేదు. వాస్తవాలు చెప్తే వాస్తవమైనటువంటి విషయాలు రాష్ట్ర ప్రభుత్వం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి అప్పులు చేశారు. అప్పులు మీరు చేయలేదా? అప్పులు మీరు కూడా చేశారు. అప్పులు ఎందుకు చేస్తున్నారు అనేది మీకు తెలియదా? అప్పులు దేనికి చేస్తున్నారు అనేది తెలియదా? 5 సంవత్సరాల్లో మీరు పరిపాలన చేసిన సందర్భంలో దేనికి అప్పు చేశారు? అప్పు చేయలేదా? ఆ దృష్ట్యా మాట్లాడింది వినేటువంటి ఓపిక ఉండాలి. వాస్తవాలు ఇవన్నీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాస్తవమైనటువంటి అభివృద్ధిని నేను మీ ముందుంచడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. గతంలో ఇప్పుడు మాట్లాడారు టీచర్స్ యొక్క దాని గురించి. ఈ మధ్యన ఒక అధికారి మాట్లాడారు. ఏమనంటే కనీసం మా యొక్క బాధలు చెప్తే వినడానికి ఈవేళ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. టీచర్స్ బయటకు వస్తే సవాంగ్ వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయాడు అక్కడి నుంచి. ఆ సవాంగ్ ఏమైపోయాడు? అట్లా ప్రజాస్వామ్యం మీద మనకు అసలు విలువలు ఉన్నాయా? ఈవేళ మనం మాట్లాడుతున్నాం, ఈ సభను వినియోగించుకుంటున్నాం. ఈ సభ ద్వారా అనేకమైన విషయాలు మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ రాష్ట్రం
సంబంధం కాదు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ గారు ఉటంకించినటువంటి అందులో ఉన్నటువంటి ఏదైతే శాంటిటీ ఉందో, పవిత్రత ఉందో దాని మీదే నేను మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. గల్లా జయదేవ్ గారు ఎక్కడికి వెళ్ళారండి? ఈవేళ ఆయన తండ్రి, ఆయన తల్లి నిన్న మీరు ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి పేరు. ఆయన ఎంతో ఆనందంతో ఆడబడుచులా చూసేటువంటి కొడుకుని ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలు లేకుండా మీరు తవిరేసినటువంటి పరిస్థితుల్లో ఈవేళ పరిశ్రమలు పెట్టడానికి 13 లక్షల కోట్ల రూపాయలు. అలానే ఆంధ్ర రాష్ట్రం ఈవేళ గుజరాత్లో పోటీ పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ డేటా సెంటర్ వచ్చింది. ఆ డేటా సెంటర్ మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఈవేళ కేంద్ర బడ్జెట్లో 20 సంవత్సరాలు వాటికి రాయితీ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. 20 సంవత్సరాల డేటా సెంటర్కి మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రంలో డేటా సెంటర్ వస్తే, విశాఖపట్నంలో డేటా సెంటర్ వస్తే ఇది ప్రాతిపదిక అయితే దీనికి ఈవేళ కేంద్రంలో కేంద్ర బడ్జెట్లో 20 సంవత్సరాలు రాయితీ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదేమన్నా చిన్న విషయమా? ఈవేళ బొత్స గారు అన్నారు 4,000 ఇస్తే మేము అభినందిస్తున్నామని. ఒక డేటా సెంటర్ వస్తే, ఒక క్వాంటమ్ సెంటర్ వస్తే దాన్ని అభినందించవలసిన పరిస్థితి లేదా అధ్యక్ష? గవర్నర్ ప్రసంగం వినవలసినటువంటి ఆవశ్యకత లేదా అధ్యక్ష? ఏది వినకుండా గౌరవ సభ్యులు మాట్లాడినప్పుడు వాస్తవమైనటువంటి విషయాల్ని ఇవాళ ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, రాయలసీమకు కారిడార్ కావచ్చు, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఈవేళ తిరుపతి, అదేవిధంగా అమరావతి, అదేవిధంగా విశాఖపట్నం 3 హబ్బులుగా విడదీసి 3 ప్రాంతాలను కూడా ఈవేళ అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష. పోలవరం శరవేగంతో ముందుకు వెళుతుంది అధ్యక్ష. 5 ఏళ్లు పోలవరంలో కుంటుపడింది. ఈవేళ పోలవరానికి 5,000 కోట్ల అడ్వాన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరొక ఈ బడ్జెట్లో 300 కోట్లు ఇచ్చింది. 27 నాటికి ఈ పోలవరం ఆంధ్ర రాష్ట్రంలో స్థాపింపబడుతుంది అధ్యక్ష. దీన్ని అభినందించాలి అధ్యక్ష. పోలవరంతో పాటు కూర్చోడానికి ఆయన మీరు కూర్చోమన్న తర్వాత 3 సార్లు 20 నిమిషాలు మాట్లాడారు ఆయన. నాకు కనీసం ఇంకో 10 నిమిషాలు అనివ్వండి. పోలవరం తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు నల్లమల పోలవరం అని ఏదో జోక్ అనుకుంటున్నారు. ఇవన్నీ మాట్లాడుతుంటే వాస్తవమైనటువంటి విషయాలు, అడ్డగించేటువంటి విషయాలు కాదు ఇవి. అడ్డగించేటువంటి విషయాలు కాదు. వినడానికి శాంతం ఉండాలి మీకు, వినడానికి శాంతం ఉండాలి మీకు, వినడానికి శాంతం ఉండాలి. పోలవరం అనేది చిన్న విషయం కాదు. పోలవరం తర్వాత గవర్నర్ ప్రసంగంలో నల్లమల ప్రాజెక్టు గురించి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. నల్లమల ప్రాజెక్టు గురించి ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం ఏదైతే గోదావరిలో ఉన్నటువంటి జలాల్ని మనం పూర్తిగా వినియోగించుకోవాలి. దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో ప్రతిపక్షాలు పాలకపక్షం కాదు, అభివృద్ధికి సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో మనం ఏ విధంగా ముందుకు పెడుతున్నాం అనే విషయాన్ని చర్చిస్తే ఇలాంటి అల్లరి ఉండదు అధ్యక్ష. ఇలా కేకలేయడానికి అవకాశం రాదు అధ్యక్ష. మానసికంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మనం ఈవేళ ప్రయత్నం చేయాలి అధ్యక్ష. డ్రోన్స్ హబ్బుగా ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో 7 ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఇప్పటికి కూడా ఒక ఎయిర్పోర్టే ఉంది అధ్యక్ష. మనకి విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ వచ్చింది. విశాఖపట్నంలో కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నారు. అలానే నెల్లూరులో ఎయిర్పోర్ట్ కడుతున్నారు. శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ కడుతున్నారు. ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వం ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ఇది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. దీన్ని హర్షిస్తారా హర్షించారా అది మీ ఇష్టం, మీ యొక్క విజ్ఞతకి నేను వదిలేస్తున్నా. అంతేగాని అధ్యక్ష ఒక 4 నేను 10 నిమిషాలు అడిగేస్తామని నేను అలాగే సార్ అధ్యక్ష. అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. అలానే ఈవేళ డ్రోన్ సబ్బుగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. ఈవేళ విమానాలు కూడా ఈ రాష్ట్రంలో తయారు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్ర అభివృద్ధి అంటే వేళాకులంగా ఉంది. అంటే డ్రోన్స్ వస్తాయి మీ మీదకి,
డ్రోన్స్ వస్తాయి మీ మీదకి, విమానాలు కూడా వస్తాయి మీ మీదకి. మీరు ఆ తర్వాత కళ్ళజోడు పెట్టుకోవాలి, ఈవేళ గుజరాత్తో పోటీపడి ఆంధ్ర రాష్ట్రంలో విమానాలు తయారు చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది అధ్యక్ష. ఈవేళ ఈ రాష్ట్రం ఏ విధంగా ప్రగతి పదంలోకి వెళుతుందనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి అధ్యక్ష. ఈవేళ ఎన్టీపీసీ నుంచి గ్రీన్ ఎనర్జీ విశాఖపట్నం కేంద్రంలో ఏర్పాటు చేశారు అధ్యక్ష. మిట్టల్ స్టీల్ ప్లాంటు ఈ రాష్ట్రానికి వచ్చింది అధ్యక్ష. ఆ మిట్టలైన గ్రీన్ ఎనర్జీ అయినా అనేక అభివృద్ధి, లక్షల కోట్ల ఈవేళ అభివృద్ధి, లక్షల కోట్ల విదేశాలకు కూడా ఆంధ్ర రాష్ట్రం దూరంగా ఉన్న పరిస్థితుల్లో వారందరూ కూడా అనేకమైన సందర్భాల్లో మీరు వెళ్ళారు దావోస్, మేము వెళుతున్నాం దావోస్. కానీ ఏం జరుగుతుంది ఈవేళ అనేది క్షుణ్ణంగా మిమ్మల్ని పరిశీలన చేయమని కోరుతున్నాను తప్ప మిమ్మల్ని వేరే దృష్టితో నేను మాట్లాడడం లేదు అధ్యక్ష. రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ ఈ రాష్ట్రానికి వస్తే, కేంద్రం ప్రవేశపెడితే దానికి నిన్న ముఖ్యమంత్రి గారు, విజనరీ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పింది ఏంటంటే అమరావతిలో దీని మీదే వెంటనే అమరావతిలో దానికి సంబంధించి స్థానికంగా ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఇక్కడే మనం తయారు చేయాలి. ఆ రేర్ ఎర్త్ మెటీరియల్స్తో ఆంధ్ర రాష్ట్రంలోనే పరిశ్రమలు పెట్టాలి. మెగా డిఎస్సి పెట్టాం, కానిస్టేబుల్ నియామకం చేపట్టాం, 13 లక్షల కోట్లతో పెట్టుబడులు 16 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. టూరిజం ద్వారా అనేక ఇండస్ట్రీగా పెట్టి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఈ రాష్ట్రం మీరందరూ అనుకుంటున్నారు, ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను అధ్యక్ష. ఇది ఈవేళ కూటమి మేము 15 సంవత్సరాలు పరిపాలిస్తాం, 20 సంవత్సరాలు పరిపాలిస్తాం అనే విషయాన్ని చెప్తున్నాం. కొంతమంది ఏమంటారంటే 2 ఏళ్ళు అయిపోయింది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ రెడీగా ఉన్నాం దూకడానికని. కాదు అధ్యక్ష, ఇది ఈ యొక్క హాగాది హీగాదు జరుగుతుంది. ఇది మరలా కూడా అధికారంలోకి వస్తుంది. గుజరాత్ తరహాలో 5 సార్లు వచ్చినట్లుగా మరలా మేము అధికారంలోకి వస్తాం. మధ్యప్రదేశ్లో అధికారంలోకి వచ్చినట్లుగా మేము ముందుకు వస్తాం. మీరు 2 ఏళ్ళయింది 3 ఏళ్ళయింది అని మా ప్రసంగాల్లో ఉన్నది 15 ఏళ్ళకి ఒక పునాది లాంటిదని మీ ద్వారా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. ఇజ్రాయెల్ గారు